యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వీళ్ళు మారి సచ్చేలా లేరు. ఇక లాభం లేదు. మనమే కాస్త గట్టిగా క్లాస్ తీసుకుని ఈ రౌడీలకి జ్ఞానోదయం చేయాలి. అయ్యమ్మో, వీళ్ళకి జ్ఞానోదయం సంగతి దేవుడు ఎరుగు. తేడా వస్తే నేను దేవుడి దగ్గర ఉంటాను. రాధిక జంపు. ఊరుకో అక్క, రాధికకేమీ కాదు. మన వాళ్ళు వెళ్ళారు కదా, రాధికకేం కాకుండా తీసుకొస్తారు. ఊరుకో ఊరుకో అక్క, భయంగా ఉంది. ఏమి కాదని చెప్తున్నాగా. సీను, మా రాధి కనిపించిందా? లేదమ్మా, అంత వెతికాము, ఎక్కడ కనిపించలేదమ్మా. అన్నయ్య గారు, మా రాధి కనిపించిందా? లేదమ్మా, ఎక్కడా కనిపించలేదమ్మా. కనపడలేదా? అమ్మా పూర్ణ, అక్క కనిపించిందా? లేదమ్మా, ఎటువైపు వెళ్ళిందో ఏంటో అర్థం కావట్లేదు. అయ్యో అమ్మా, అన్నయ్యకి ఫోన్ చేసావా? చేస్తూనే ఉన్నానే, కలవట్లేదు. అయ్యో గురువారప్ప, ఒకవైపేమో రాధిక ప్రమాదంలో ఉంది, భయంతో ప్రాణం పోతోంది. నా కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో. పూర్ణ, ఆ పోలీస్ అబ్బాయి ఫోన్ నెంబర్ తెలుసా నీకు? లేదమ్మా, పోలీస్ స్టేషన్ కాల్ చేసి అడిగితే నెంబర్ ఇస్తారు. ఫోన్ చేసి నెంబర్ తీసుకుంటాను. ఇదిగో కృష్ణ, నన్ను రౌడీలో తరుముతుంటే చూస్తూ సైలెంట్ గా ఉంటావేంటి? నీకు బోలెడన్ని అవతారాలు ఉన్నాయి కదా, ఏదో ఒక అవతారంలో వచ్చి నన్ను సేవ్ చేయి స్వామి. ఏమైంది బాబు? నీకోసమే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయబోతున్నా. సమయానికి దేవుళ్ళ మీరే వచ్చారు. అసలేం జరిగింది? రాధిక ఎక్కడుంది? ఎవరో 4 రౌడీలు వచ్చారు సార్, చంపడానికి ప్రయత్నించారు. మా అక్క తప్పించుకొని బయటికి పరిగెత్తింది సార్. మా ముఠా దొరికిపోవడానికి ఆ అమ్మాయి గీసిన బొమ్మే కారణం కాబట్టి ఆ అమ్మాయిని చంపేదాకా అన్న నిద్రపోడు. బాబు, వాళ్ళందరూ మా పెన్కొట్టి మీద చాలా పగతో ఉన్నారు. దాని ప్రాణాలకు ఏదైనా హాని తలపెడతారేమోనని భయంగా ఉంది బాబు. మీ అమ్మాయికి ఏం కాదు, మీరు భయపడకండి. దానికి ఏదైనా అయితే మేము తట్టుకోలేం, బతకలేం బాబు. రాధిక ఏం కాదని చెప్తున్నాను కదా. తన్ను కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నా మీద నమ్మకంతో ఉండండి. రాధిక దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్. మీ అమ్మాయి ప్రాణాలకి నాది హామీ. మీరు ధైర్యంగా ఉండండి. గురువారప్ప, మా రాధికేం కాకుండా కాపాడు స్వామి. కాస్త స్లోగా పరిగెత్తి చావన్రా. నేనేమైనా పీటీ ఉషనా మెరుపు వేగంతో పరిగెత్తడానికి? బాబోయ్, ఇక పరిగెత్తడం నా వల్ల కాదు. కాసేపు రెస్ట్ తీసుకోవాల్సిందే. బాబోయ్, నా కోపిక లేదు. కాసేపు రెస్ట్ తీసుకోవాల్సిందే. అమ్మాయి ఏదిరా అది? ఏమోరా, ఆ పిల్ల కుందేలు పిల్లల చటుక్కున మాయమైపోయిందిరా. మాయం అవచ్చేమో గాని నా నుంచి తప్పించుకోలేదురా. బుర్ర లేకపోయినా బిల్డప్ కేం తక్కువ లేదు వెదవలకి. రే, మీ తాతలు దిగొచ్చినా ఈ రాధిక ఎక్కడుందో కనిపెట్టలేర్రా. నన్ను మీరు పట్టుకోవడం అసాధ్యం. అయ్యో,
అయ్యో ఇది మ్యూట్ అయి చావట్లేదేంటి? అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వెతుకుదాం పదా. అన్నా ఏమైందన్నా? ఆ పోరి భయపెట్టిందిరా. వదిలేసా కుదరా. వదలే. ఏదో కామెడీ రౌడీలు అనుకున్నాను కానీ వీళ్ళు సీరియస్ విలన్స్ లానే ఉన్నారు. నన్ను వదిలేలేరు. అయ్యో ఏయ్, నీకు అసలు బుద్ధిందా? కడుపుకు అన్నం తింటున్నావా లేదంటే బిర్యానీ తింటున్నావా? కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తావేంటి? ఏ రాధిక, నేను కార్తిక్ని. సార్ వారు మీరా? అయ్యో సారీ సార్ వారు, ఎవరో లోన్ కోసం ఫోన్ చేశారనుకుని చెడామడా తిట్టేశాను. ఆ మాటల్ని మీ మనసులోనే కాదు ఫోన్లో కూడా పెట్టుకోకండి, సరేనా సార్ వారు? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మర్చిపోండి సార్ వారు, ఇక నేను లేను. ఏ తెంగరే, నీకేమైనా పిచ్చా? వసపెట్లా వాగుతూనే ఉంటావా? ఎదుటి వాళ్ళు చెప్పేది వినవా? ఈ జన్మకి మీతో నేను మాట్లాడిన మాటలు అవసరమైతే రికార్డ్ చేసి పెట్టుకుని అప్పుడెప్పుడు వినండి. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా సార్ వారు? నేను అసలే టెన్షన్లో ఉంటే నీ పొంతం లేని మాటలతో నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. నీకోసం నేను వస్తున్నాను. ఇరిటేట్ చేయకుండా నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అంటే మీకు దూరంగా. ఏమే డిఎస్పి సార్కి ఫోన్ చేస్తున్నావా ఏంటి? వచ్చి కాపాడమని ఆ డిఎస్పి గారికి చెప్తున్నావా? డిఎస్పి కార్తిక్ కృష్ణ కాదు కదా, సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు దిగొచ్చినా కూడా మా నుంచి నేను కాపాడలేడు. ఈ రోజు దీని తల తెగిపడాలి. లేదురా, దుబాయ్ తీసుకెళ్ళి అమ్మేద్దాం. లేదురా, దీన్ని మాత్రం చంపి తీరాలి. అప్పుడే నా పగ తీరుతుంది. రై లేపండ్రా దాన్ని. లేవే లే. వదలరా, వదలు. వచ్చావా? ఒకే దెబ్బకి రెండు పిట్టలు. రై ఏసేంట్రా వాణ్ణి. ఆగ్రహోదగ్నుడు అగ్నివర్ణ నేత్రుడు రౌద్రమార్తాండు ఈ ప్రచండు కాలకాల రుద్రుడు ప్రళయ వీరభద్రుడు దుర్మదాంధ దైత్య జనులను ఉపేక్షించడు. అశ్వత్థామ పారిపోతారా బాబు? రే సతే సతే, నా పిల్లం పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నది, నేను వెళ్ళిపోతున్నా. నా జోలికి రావద్దు, నాది పెద్ద బ్యాక్గ్రౌండ్. నీకే చెప్పేది. అనూహ్యమైన యుక్తికి తడుపు శక్తి వీడి ప్రాణం అచంచలం మనోబలం మహాధనుర్బాణం సంకల్పమే ప్రకంపనం ప్రభంజనం. ఒసేయ్ నిన్ను వదలను. ఇప్పుడు వెళ్తున్నాను కానీ మళ్ళీ వచ్చి నీ మీద పగ తీర్చుకుంటాను. ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వచ్చి మీ అంతు చూస్తాను. సార్ వారు,
ఇక భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. నేను చనిపోయినట్టే, మీకు ఈ లోకానికి దూరం అయిపోయినట్టే అనుకున్నాను. మీరొచ్చి నన్ను కాపాడుకున్నారు. నీలాగే నీ మాటలు కూడా తిక్కగా ఉంటాయి. చూడు, మీ ఇంటి దగ్గర కానిస్టేబుల్ని సెక్యూరిటీగా పెడతాను. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెళదాం పదా. అయ్యో వద్దు సార్ వారు. ఈ రౌడీ వెధవలు మళ్ళీ వస్తారు. మరోసారి నన్ను ఇలా కిడ్నాప్ చేయాలని చూస్తే అమ్మ చాలా భయపడుతుంది. ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వచ్చి మీ అంతు చూస్తాను. సరే బండెక్కు. ఎక్కడికి సార్ వారు? సినిమాకా? నోరు మూసుకుని బండెక్కు. ఏయ్, సరిగా కూర్చో. మిమ్మల్ని ఇలా పట్టుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మరి మీకు? భయంతో చిన్నపిల్ల హక్ చేసుకున్నట్టు ఉంది. భయం పోయిందిలేండి, మీరు పోనివ్వండి. మనిషిలో బొత్తిగా రొమాన్సే లేదు. దేవుణ్ణి అడిగే సాయం నమ్మకం అని అంటారు. ఆ నమ్మకంతోనే మహాసంకల్ప సిద్ధి హోమం చేశాను. ఈ కృష్ణాష్టమి రోజున ఆ అమ్మాయిని మా ఇంట్లో అడుగు పెట్టేలా నువ్వు సాయం చేస్తావని నమ్మకంతో ఎదురు చూశాను. కానీ కృష్ణాష్టమి ఘడియలు ముగియడానికి నా నమ్మకానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే సమయం ఉంది. అయినా సరే నా కన్నీళ్లు చూసి నీకు జాలి కలగడం లేదు. స్వామి, నీకు ఇద్దరమ్మలు. బిడ్డ గురించి తల్లి పడే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మరి నా బిడ్డ గురించి నేను పడుతున్న బాధని చూసి నీ మనసు ఎందుకు కరగడం లేదయ్యా? నా కొడుకు జీవితానికి ఒక సంతోషాన్నిచ్చి ఈ అమ్మ బాధని దూరం చేద్దామని నీకెందుకు అనిపించటం లేదు స్వామి? కృష్ణ, ఏ తల్లికైనా బిడ్డల సంతోషమే కదా ఆయుష్. మరి నా కొడుకు జీవితంలో సంతోషమే లేనప్పుడు ఈ అమ్మ ఎందుకు బ్రతకాలి? ఏ ఆశతో బ్రతకాలి చెప్పు? చూడు కృష్ణ, ఆ అమ్మాయి నా ఇంటి కోడలవ్వాలి. నా సంకల్పం నెరవేరకపోతే నీ ముందు నేనుండను, ఈ ఇంట్లోనే ఉండను. నా కొడుకునలా నరకంలో చూస్తూ ఇలా బ్రతకలేను. నా వల్ల కాదు స్వామి. ఇది ఎవరిల్లు సార్ వారు? మా ఇల్లే రా. ఓ, మన ఇల్లా? నా కొడుకు ఒంటరితనాన్ని పోగొట్టి
వాడితో మమతని పంచుకునే మంచి అమ్మాయిని చూపించాలి. మా ఈ అమ్మాయి రాధిక. రాధిక కార్తీక్ కృష్ణల పేర్లు కలిశాయి. అలాగే మనసులు కూడా కలిసి 3 ముళ్ళు పడితే ఈ జన్మకి నాకు కావాల్సింది మరొకటి లేదు. మా చెప్తుంటే వినకుండా ఏం ఆలోచిస్తున్నావు? లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది. ఎవరా ఈ అమ్మాయి అని చూస్తున్నాను. ఒక కేసు విషయంలో తను మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసింది. రౌడీల నుంచి ప్రాబ్లం వస్తే సేవ్ చేసి మన ఇంటికి తీసుకొచ్చాను. ఆ దేవుడు ఈ రూపంలో కలిపాడా? ఈ విధంగా ఇంటికి పంపించాడా? మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడు కాపాడటం ఏంటి, పంపించడం ఏంటి? అదే నాన్నా, ఈ అమ్మాయికి అండగా నిలబడమని ఆ దేవుడు తనని మన ఇంటికి పంపించాడా అంటున్నాను. ఈవిడేంటి నేను ఎప్పటినుంచో తెలిసినట్టు వీళ్ళ కుటుంబానికి బాగా కావలసిన దాన్నైనట్టు ఇంత ప్రేమను చూపిస్తున్నారు? సరే లోపలికి పదండి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. కొమ్మా కొమ్మా కొమ్మా, త్వరగా రా. వస్తున్నాం గారు. కొమ్మా, దిష్టి తీయడానికి హారతి తీసుకురా. కొమ్మా, అమ్మగారు దిష్టి తీయాలి, వెళ్ళి హారతి తీసుకురా త్వరగా. అట్టగా అమ్మగారు. మా ఇప్పుడు ఈ హారతులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కృష్ణాష్టమి రోజున రాధిక మన ఇంటికొచ్చింది. సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంలో మనింటికొచ్చిన తనని హారతిచ్చి ఆహ్వానం పలికితే అది తనకి మన ఇంటికి శుభకరంగా ఉంటుంది. నాన్నా ఆగు, నీకు కూడా దిష్టి తీయాలి, నువ్వు కూడా ఉండు. నాకు దిష్టి ఎందుకు మా? రాధికని రౌడీల నుంచి కాపాడనని చెప్పావు కదా, అంటే ఆ రౌడీల నుంచి నీకు కూడా ఏదో ఒక హానుండొచ్చు. అందుకే నీకెలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని దిష్టి తీస్తాను. మా నేను ఇలాంటి నమ్మకాలను ఎప్పుడూ వదిలేశానా నీకు తెలుసు కదా. కానీ నేను వదిలేలేదు నాన్నా. నా కొడుక్కి ఏమీ జరగకూడదని ప్రతి క్షణం ఆరాటపడుతూనే ఉంటాను. ఈ అమ్మ బాధని కూడా కాస్త అర్థం చేసుకోరా. సార్ వారు పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే ఆలోచిస్తారండి. అందుకని మనకి నచ్చినా నచ్చకపోయినా ఫాలో అయిపోవాలండి. అద్భుతంగా ఉంటుంది అంతే. ఇదిగోండి అమ్మగారు.
పదండి రా. ఏమండి? ఏంటి ధర్మ? ఎవరొచ్చారో చూసారా? ఒకసారి ఈ ఫోటో చూడు. మన కార్తీక్ కృష్ణకి ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకున్నానో ఆ లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి.